సాఫ్ట్వేర్ జాబ్ అని లేదా ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ అని చాలా మంది వెయిట్ చేస్తుంటారు. లే ఆఫ్స్ భయంతో నిద్ర పట్టకుండా ఉంటారు. ఇమాజిన్ ఏ కెరీర్ వేర్ స్టార్టింగ్ ప్యాకేజెస్ స్ట్రాంగ్ గా ఉంటే అండ్ ఎక్స్పీరియన్స్ తో పాటు శాలరీ కూడా 12 లక్షల వరకు వెళ్తుంది అంటే అదంతా కాదు, నాకు నేనే బాస్ గా చేసుకుంటాను, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను, అలాంటి ఒక కెరీర్ ఉంది అంటే నమ్ముతారా? బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? దీంట్లో మీరు బీటెక్ చేసినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, జస్ట్ 10th పాస్ అయినా ఎవ్రీ వన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఇది జస్ట్ మెకానిక్ జాబ్ అనుకోకండి. ఇది హై demand engineering career where there is no need of degree, no need of certificates, anything. Skill matter. While everyone is fighting for AI jobs, ఈ సెక్టర్ లో మంచి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు దొరకట్లేదు. ఈ వీడియోలో ఐఎమ్ డీకోడింగ్ ఎ కెరీర్ పాత్ దట్ ఈస్ లిటరల్లీ రిసెషన్ ప్రూఫ్, లిటరల్లీ AI ప్రూఫ్. ఎలిజిబుల్ బ్యాచెస్ ఏంటి, ప్యాకేజ్ ఎంత, అండ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఈ ఇండస్ట్రీ పేరే HVAC ఇండస్ట్రీ. రోజు మనం న్యూస్లో చూస్తుంటాం ఏ జాబ్స్ తీసేసుకుంటుంది, రిసెషన్ వస్తుంది అని. కానీ ఒక్క ఇండస్ట్రీ మాత్రం సైలెంట్ గా పీక్ స్టేజ్ కి వెళ్తుంది. అదే HVAC ఇండస్ట్రీ. అసలు HVAC అంటే ఏంటి? సింప్లీ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. మీరు ఇంట్లో వాడే స్ప్లిట్ ఏసీ నుండి పెద్ద పెద్ద IT పార్క్స్ లో ఉండే సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్స్ వరకు అన్ని దీని కిందే వస్తాయి. బట్ వెయిట్, ఇది జస్ట్ రిపేర్ చేయడం మాత్రమే కాదు. ఒక్కసారి ఆలోచించండి, హైదరాబాద్ లో టెంపరేచర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి. లేదా మన విజయవాడ కానీ, లేకపోతే ఏపీలో ఏ ప్లేస్ తీసుకున్నా, తెలంగాణలో ఏ ప్లేస్ తీసుకున్నా, ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా టెంపరేచర్స్ అన్ని పెరుగుతున్నాయి. ఒకరు IT కంపెనీ పెట్టాలన్నా, మాల్ కట్టాలన్నా, లేదా హాస్పిటల్ రన్ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది ఏంటి? కూలింగ్ సిస్టమ్. వితౌట్ HVAC మోడర్న్ సిటీ లైఫ్ అనేది ఇంపాసిబుల్. ఇండియాలో మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ నెంబర్స్ ప్రకారం చెప్తాను. అకార్డింగ్ టు కరెంట్ స్టాట్స్ ప్రకారం ఇండియాస్ HVAC మార్కెట్ ఈజ్ $12 బిలియన్ అంట. అండ్ బై 2030 ఇది $45 బిలియన్ కి వెళ్తుంది. అంటే ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. అండ్ దిస్ ఈస్ మ్యాసివ్. సో డిమాండ్ ఉన్న దగ్గరికే మనం వెళ్ళాలి. వేర్ దేర్ ఇస్ హిట్ దేర్ ఇస్ ఎ జాబ్ ఫర్ యూ. సి, ఇలాంటి హిడెన్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలి, క్రౌడ్ కంటే ముందు ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, సో యూ నెవర్ మిస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు మార్కెట్ పెద్దని మాట్లాడుకున్నాం. బట్ నాకు జాబ్ వస్తుందా అని డౌట్ ఉంటే లెట్ మీ టెల్ యూ ఎ స్టోరీ. అర్బనైజేషన్. మనం స్మార్ట్ సిటీస్ అంటున్నాం. హైదరాబాద్ లో చూడండి, ఎక్కడ చూసినా హై రైజ్ అపార్ట్మెంట్స్, స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్ని సీల్డ్ గ్లాస్ స్ట్రక్చర్స్. అంటే నేచురల్ గా గాలి లోపలికి రాదు. కంపల్సరీగా HVAC సిస్టమ్స్ ఉండాల్సిందే. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు క్లైమేట్ హాట్ గా ఉంటుంది. ప్లస్ IT గ్రోత్ మ్యాసివ్ గా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ స్పేసెస్, ఈ 3 సెక్టార్స్ లో టెక్నీషియన్స్ అండ్ ఇంజనీర్స్ కి హ్యూజ్ షార్టేజ్ అనేది ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సమ్మర్ లో AC రిపేర్ కోసం కాల్ చేస్తే టెక్నీషియన్ రావడానికి 2 days టైం అడుగుతారు. ఎందుకు? బికాస్ డిమాండ్ ఈస్ ఎక్సీడింగ్లీ హై అన్నమాట. అండ్ సప్లై ఈస్ వెరీ వెరీ లో. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేసే వాళ్ళకి కంపెనీస్ గోల్డ్ ఇస్తున్నాయి. అండ్ ఐ మీన్ రియల్ మనీ, అంటే గోల్డ్ అంత విలువైన మనీ ఇస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ వద్దాం, అదే మనీ. చాలా మంది అనుకుంటారు HVAC అంటే స్క్రూ డ్రైవర్ పట్టుకుని తిరగడం కదా అని చెప్పి శాలరీ ఏమొస్తుందని. దట్స్ ఎ హ్యూజ్ మిస్కన్సెప్షన్. లెట్స్ లుక్ ఎట్ ద నెంబర్. యాజ్ ఎ ఫ్రెషర్ మీరు 3.5 lakhs నుంచి 5 lakhs per annum వరకు ఎర్న్ చేయొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ అయితే 8+ years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ టెక్నీషియన్, ఇంజనీర్స్ శాలరీ 10 lakhs నుంచి 12 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు. ఈ లెక్కలన్నీ ఎందుకు భయ్యా అసలు జాబ్ గురించి పక్కన పెట్టేసి అంటే, ఒక్కసారి అర్బన్ కంపెనీ ఓపెన్ చేసి మీ ఏసీ గానీ, గీజర్ గానీ, అంటే మీ HVAC ఎక్విప్మెంట్ ఏది ఉన్నా కూడా దాన్ని బుక్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ కన్సల్టేషన్ కి 500 rupees తీసుకుంటారు. అదే ఏదైనా రిపేర్ గానీ లేకపోతే వర్క్ గానీ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 1500 to 2000 చేస్తారు. కానీ వాళ్ళు వర్క్ చేసేది 1.5 hour to 2 hours మాత్రమే ఉంటుంది. అంటే 2 hours కి 2000 ఎర్న్ చేస్తున్నారు, అవర్ కి 1000 ఎర్న్ చేస్తున్నారు. అలా రోజుకి ఎంతమంది కస్టమర్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఒక 2-3 వేసుకోండి, ఎక్కువ కూడా చెప్పొద్దు, 2 వేసుకుందాం. అంటే రోజుకి 2000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఏంటి, ఎవరు బాస్ లేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే 2000 రూపాయలు. ఒకవేళ నెలలో 25 రోజులే పని ఉంది అనుకుంటే కూడా 50,000 వాళ్ళు కంఫర్టబుల్ గా ఎర్న్ చేస్తున్నారు అనమాట. ఇది నేను తక్కువలో తక్కువ చెప్పా. కానీ ఒక HVAC కస్టమర్ అర్బన్ కంపెనీ స్టాట్స్ ప్రకారం రోజుకి 5 నుంచి 6 HVAC పనులు అయితే
అయితే చేస్తున్నారంట. సో ఒక్కసారి లెక్కేసుకోండి మీరే. అదే సిటీ వైజ్ లో నేను శాలరీకే వెళ్తాను అనుకుంటే టాప్ పేయర్స్ ముంబైలో 12 లక్షల దాకా పే చేస్తున్నారు పర్ యానం. అదే బెంగళూరులో 9.5 lakhs వరకు పే చేస్తున్నారు. హైదరాబాద్ లో అయితే 4 lakhs స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి స్కిల్ ఉంటే 12 to 15 lakhs వరకు డిమాండ్ అనేది ఉందన్నమాట. థింక్ అబౌట్ ఇట్ గైస్. ఐటీలోకో లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళడం జాబ్ కష్టం అవ్వచ్చు, వచ్చినా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్కిల్ ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ డిమాండ్ ఎప్పుడు పడిపోదు. ప్లస్ ఇఫ్ యూ లర్న్ స్కిల్స్ లైక్ రెవిట్ MVP ఆర్ BIM బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మీ శాలరీ ఇంకో 15 to 20% బూస్ట్ అవుతుంది. ఈ శాలరీ బ్రేక్ డౌన్ మీకు యూస్ఫుల్ అనిపించిందా? ఇలాంటి ట్రాన్స్పరెంట్ డీటెయిల్స్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి. మీ లైక్ బటనే మాకు మోటివేషన్. ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేస్తుందా లేదా? అందరికీ ఉండే ఫియరే. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ ఏఐ. అన్న ఏఐ వస్తుంది కదా, రేపు పొద్దున్న రోబోట్స్ వచ్చి ఏసీలు రిపేర్ చేస్తాయంటే నా జాబ్ పోతుందా అంటే లెట్ మీ గివ్ ఏ ఆన్సర్ స్ట్రైట్ నో. ఏఐ ఇస్ గ్రేట్ ఫర్ సాఫ్ట్వేర్. అది టెంపరేచర్ ని ఆప్టిమైజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చేస్తుంది. అంటే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది చేస్తుంది. కానీ ఒక మెషిన్ లో గ్యాస్ లీక్ అయితే, పైప్ లైన్ కట్ అయితే ఫిజికల్ గా లొకేషన్ కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసేది మనిషి మాత్రమే. యాక్చువల్లీ ఏఐ ఇస్ హెల్పింగ్ HVAC టెక్నీషియన్స్ టు వర్క్ బెటర్, నాట్ రిప్లేసింగ్. ఈవెన్ US లో చూస్తే దెర్ ఆర్ 80,000 అన్ఫిల్డ్ జాబ్స్ ఇన్ దిస్ సెక్టర్. గ్లోబల్ గా మనుషులు అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈ పని చేయడానికి. సో ఏ గురించి మర్చిపోండి అసలు. అది ఈ విషయానికి వచ్చేసి నీ చేతిలో పని ఉంటే నీ జాబ్ సేఫ్. ఇన్ఫాక్ట్ ఇది ఆటోమేషన్ ప్రూఫ్ కెరీర్ కూడా అనుకోవచ్చు. అలాగే అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఈ డొమైన్ లో చాలా ఎక్కువ. అంటే మీరు దుబాయ్ జాబ్ పోర్టల్స్ కానీ, US జాబ్ పోర్టల్స్ కానీ, యూరోప్ జాబ్ పోర్టల్స్ కానీ చూస్తే లక్షలు సంపాదిస్తుంటారు అనమాట ఈ జాబ్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఈజీగా మీరు వీసా గెయిన్ చేసుకుని వేరే కంట్రీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, శాలరీ బాగుంది, ఫ్యూచర్ బాగుంది, కానీ ఎంటర్ అవడం ఎలా? ఈ డౌట్ ఉందా చాలా మందికి. దాని గురించి మాట్లాడదాం. దెర్ ఆర్ 2 main ways బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్. రూట్ 1 వచ్చేసి అకాడమిక్ వే. అంటే మీరు బీటెక్ లో మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ కంప్లీట్ చేసి ఉంటే ఇన్స్టిట్యూట్స్ లైక్ క్రోమా క్యాంపస్ ఆర్ ఎంట్రీ MEP అనే కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తుంటే వాటిని మీరు తీసుకోవచ్చు. అండ్ సర్టిఫికేషన్స్ లైక్ ASH RAE ఆర్ లీడ్, ఈ సర్టిఫికేషన్ చేస్తే మీ రెజ్యూమే వెయిట్ పెరుగుతుంది. కంపెనీస్ లైక్ బ్లూ స్టార్, వోల్టాస్, డైకిన్ అప్రెంటిస్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సెకండ్ రూట్ వచ్చేసి ఏంటంటే స్కిల్ వే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. లెట్స్ టాక్ అబౌట్ అర్బన్ కంపెనీ. వీళ్ళు ఏసీ సర్వీస్ ప్రొఫెషనల్స్ కోసం ఇంటెన్సివ్ ఇన్ హౌస్ HAVC ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు తెలుసా ఈ ట్రైనింగ్? మోస్ట్లీ IT ప్రొఫెషనల్స్ తీసుకుంటున్నారు. ఎందుకు భయ్యా ఐటీ ప్రొఫెషనల్స్ కి ఆల్రెడీ జాబ్ ఉంది కదా అంటే, ఇప్పుడు ఎలా అయితే IT ప్రొఫెషనల్స్ చాలా మంది ర్యాపిడో లాంటివి చేస్తున్నారో అలా కాకుండా, అంటే ఒక ర్యాపిడో చేస్తే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక ర్యాపిడో గానీ ఏదైనా చేస్తే రోజుకి ఒక 3-4 hours చేస్తే అప్రాక్సిమేట్లీ దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 300 to 400 లేదా 500 వరకు సంపాదిస్తున్నారు. అదే ఈ HAVC అనే ఒక స్కిల్ మీ చేతిలో ఉంటే ఒక ఏసీ రిపేర్ చేస్తే ర్యాపిడో 2 days నడిపినంత సంపాదిస్తున్నారు. సో సాటర్డే సండేస్ చాలా మంది IT ఎంప్లాయీస్ ఈ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ అర్బన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఈ కోర్సు డ్యూరేషన్ 14 days ఉంది. ఫాస్ట్ ట్రాక్ మాడ్యూల్ కూడా ఉంది. ఎవరు నేర్చుకోవచ్చు అంటే అసలు ఏమీ నాకు తెలియదు అన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. మరి ఏంటి ఇచ్చేస్తారంటే జెట్ సర్వీసింగ్, గ్యాస్ ఛార్జింగ్, రిపేర్స్, అంతేకాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. కస్టమర్ తో ఎలా మాట్లాడాలి, సేఫ్టీ జాకెట్స్ ఎలా వాడాలి అనేది కూడా నేర్పిస్తారు. వాళ్ళ గోల్ ఏంటి అంటే 2030 కల్లా 5 lakh ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉండాలి HVAC లో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ చాలా ఉంది అర్బన్ కంపెనీకి, కానీ తగ్గ సప్లై లేదు. సో అందుకని వాళ్ళే స్టార్ట్ చేస్తారు. సర్టిఫికేషన్ రాగానే యూ కెన్ గో లైవ్ ఆన్ ద యాప్. అంటే వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట, మీరు ఎలిజిబుల్ ఈ పని చేయడానికి అని. వెంటనే మీరు ఇంకా లైవ్ వెళ్ళిపోవచ్చు. యాప్ లో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకుని పని చేసుకోవచ్చు. ఆల్సో హైదరాబాద్ లో అర్బన్ ప్రో లాంటి ప్లాట్ఫామ్స్ లో చెక్ చేస్తే లోకల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాయి. సో ట్రైనింగ్ తీసుకున్నాం, కానీ ఫస్ట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలంటే ఫ్రీలాన్సింగ్ బెస్టా లేక కంపెనీ జాబ్ బెస్ట్ అంటే నా సజెషన్ వచ్చేసి కంపెనీలో బెస్ట్. వోల్టాస్ ఆర్ అర్బన్ కంపెనీ లాంటి కంపెనీస్ లో స్టాండర్డ్ SOPs ఉంటాయి. ఎలా చేయాలి అనేది మీకు ఇంకా పర్ఫెక్ట్ గా నేర్పిస్తారు. వన్స్ యూ హ్యావ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్, మీ ఓన్ ఏజెన్సీ లేదా మీకున్న క్లయింట్స్ తో మీరు సొంతంగా చేసుకోవచ్చు. మీరు ఎంతమంది ఈ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో కామెంట్ చేయండి. కామెంట్ HVAC రెడీ అని చెప్పేసి చెప్పండి. దాని గురించి ఇంకా డెప్త్ గా వీడియో చేయాలంటే అది కూడా చేస్తాను. ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ ఎప్పుడు మనల్ని వెతుకుంటూ రావు, అండ్ మనమే వాటిని గ్రాప్ చేసుకోవాలి. అండ్ మేము IT గురించే చెప్తాం కదా, ఐటీలోకి అందరినీ తోయాలి అనేది మైండ్ సెట్ కాదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, అది ఎక్కడుంది, ఎన్ని దారిలో ఉంది అనేది వెతికి తీసుకురావడం అనేది మా మైండ్ సెట్ అనమాట. HAVC అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఫిక్సింగ్ ఏసీస్, ఇట్స్ అబౌట్
క్లైమేట్ కంట్రోల్, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ సిటీస్. సాలరీస్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ అండ్ గ్రోత్ మ్యాసివ్ గా ఉన్న రేర్ ఇండస్ట్రీ ఇది. మీరు ఇంజనీర్ అయినా లేదా స్కిల్ నేర్చుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నా హెచ్విఏసి ఇస్ అ బ్రిలియంట్ చాయిస్ ఇన్ 2026. ఈ వీడియో మీకు కొత్త డైరెక్షన్ ఇచ్చింది అనుకుంటున్నా. డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దర్ కెరీర్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ లో సాలరీస్? షేర్ దిస్ వీడియో ఫర్ దెమ్. ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పటికీ ఈ ఆప్షన్ ని నేను ఎందుకు ఒక పార్ట్ టైం కెరీర్ లా చూస్ చేసుకోకూడదు అనుకుంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ చూస్ ఇట్ యాజ్ వెల్. ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.